క్రీస్తు యేసులో ఐక్యత కలిగి ఒకప్పుడు ఉండేవాళ్ళు ఇప్పుడు మన మధ్యలో ఏ విధమైన విభజన ఉండకూడదు. అలాగే డినామినేషన్ కూడా ఉన్నాయి. అంటే ఏమంటారు, మీది ఏ సంఘం, మీది బాప్టిస్టు, పెంతెకోస్తు, అపోస్తలు, ఫుల్ గాస్పల్, ఇవి కాదు. క్రీస్తు సంఘము, వాటిలో విభేదాలు ఉండకూడదని దేవుడు కోరుతున్నాడు. మనందరం ఎలాగంట, వి మస్ట్ బి యూనిట్ యాజ్ ఏ వన్ బాడీ. అంటే మనందరం ఒక శరీరంలో అవయవంలాగా పనిచేయాలని కోరుతున్నాడు. గుండె ఎక్కువ, కళ్ళు తక్కువ, చెయ్యి ఎక్కువ, కాలు తక్కువ అని మనము అనుకోకూడదు. అలాగే ఇక్కడ కీబోర్డ్ ప్లే చేసే వాళ్ళు ఎక్కువ, లేదా ప్యాడ్ చేసే వాళ్ళు తక్కువ, ఇక్కడ ఆపరేట్ చేసే వాళ్ళు ఎక్కువ, మైక్ చెప్పే వాళ్ళు ఎక్కువ, అక్కడ కెమెరా పట్టుకునే వాళ్ళు తక్కువ, ఇక్కడ చైర్లు వేసే వాళ్ళు తక్కువ, ఇక్కడ చిమ్మే వాళ్ళు తక్కువ అనుకోకూడదు. అర్థమవుతుందా? దేవుని మందిరంలో ఎప్పుడు కూడా తగ్గించబడేవాడు అది ఎక్కడైనా కానీ దేవుడు అప్లై చేస్తాడు. దానికి కండిషన్స్ ఏం లేవు. అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏముండవు. దేవుని వాక్యంలో తగ్గించుకుంటే నువ్వు హెచ్చించబడతావు. ఈ మందిరంలో నీకు ఏది చేయగలిగితే, ఈ మందిరంలో కాదు, దేవుని సంఘంలో నువ్వు ఎక్కడ ఎప్పుడు ఎలా వాడబడినా దేవుడు నిన్ను హెచ్చించే దేవుడు అని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి.